అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవాల్లో 5వ రోజు లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. 4,42,00,000 కొత్త కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవి అలంకారం చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా ఆదేశాలతో పట్టణ సిఐ వీరాబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆలయ కమిటీ వారు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఐదో రోజు భాగంగా ఈవేళ అమలాపురంలో వేంచేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి కరెన్సీ తోటి డబ్బుతోటి సుమారు 4,40,00,000 రూపాయలతోటి ఈవేళ అత్యంత అద్భుతంగా అలంకరించడం జరిగింది. మరి అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి వాసవి మాత్రమే దర్శించుకుని అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మరి ఇంత భారీ ఎత్తున మరి ఎంతో కష్టపడి 1000 పైసలు కూర్చి ఈ డెకరేషన్ చేసిన మరి వైఎస్ సంఘం వారికి, ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 1,41,99,999 రూపాయలతో అమ్మవారికి కొత్త కరెన్సీతో అలంకారం చేయడం జరిగిందండి. దీన్ని చూడడానికి అమలాపురం మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా తండపుదండాలుగా వచ్చి చూస్తున్నారు. ఉదయం 6:30 నుంచి దర్శన భాగ్యం అమ్మవారు ఇస్తున్నారు. సో అందరూ కూడా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుని అమ్మవారి కృపగా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నామండి. అందులో భాగంగా అమ్మవారి ప్రసాదంగా కుంకుమ మరియు ₹1 కాయిన్ కూడా అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వచ్చి అందరూ దర్శనం చేసుకుని కృపగా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి.